ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శృతి, రోహిణి, మీనాక్షి, ప్రభావతి తన రూమ్లో వెతుకుతూ ఉంటారు. ఏమైనా లెటర్స్ రాసిపెట్టి వెళ్ళిందా ఏంటి అని భయంతో. ఇంతలో శృతికి ఒక లెటర్ దొరుకుతుంది. ఆంటీ అనడంతో ఒక్కసారిగా ప్రభావతి గుండెలో రైలు పరిగెడతాయి. అది తీసుకున్నటువంటి మీనాక్షి చదువుతుంది. ఏంటి, ఏముంది అందులో, చూడు చూడు అని ప్రభావతి అంటుంది. కామాక్షికి తెలుసు కదా ఫ్రెండ్స్, ప్రభావతిని ఎలా భయపట్టిస్తుందో. అలానే భయపట్టించడానికి లెటర్లో లేనిది ఉన్నట్లుగా చదువుతుంది. నేను చావడానికి వెళ్తున్నాను. నా సూసైడ్కి కారణం మా అత్తగారు. తాను టార్చర్ చేసిన దానికి నేను సూసైడ్ చేసుకుంటున్నాను. ఇది ఇంతే. నేను మళ్ళీ ఎప్పుడు రాను, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతున్నాను. మా అత్తగారిని పోలీస్ స్టేషన్లో వేసి జైల్లో వేయండి. మా అత్తకి ఉరిశిక్ష వేయండి అని ఉన్నది లేనట్టుగా చదువుతుంది మీనాక్షి. ఇంతలో ప్రభావతి ఇమాజినేషన్ చేసుకుంటుంది. పోలీస్ స్టేషన్లో తనని వేసినట్టు, పోలీసులు వచ్చి జైల్లో వేసినట్టు, ఉరిశిక్ష వేసినట్టుగా ఒక్కసారిగా రిమాండ్ చేసుకుంటుంది. చూడ ఎంత బాగుంది సీన్ అంటే అదిరిపోయింది ఫ్రెండ్స్. ప్రభావతిని పోలీసుల మధ్యలో, ఊసల మధ్యలో నిలబెట్టి జైలు శిక్షలో ఉండి మరణశిక్ష వేసినట్టుగా ఇమాజిన్ చేసుకుంటే తను భయపడిన మూమెంట్ చాలా చూడడానికి ఫన్నీగా అనిపించింది. అవునా, అలా ఇలా రాస్తుంది, చూడు చూడు మంచిగా చూడు, ఉన్నది ఉన్నట్లుగా చదువు అని అంటుంది ప్రభావతి మీనాక్షిని. ఇంతలో రియల్గా ఉన్నటువంటి మ్యాటర్ను చదవడానికి కామాక్షి చదువుతుంది. ఇందులోనా కిలో కుళ్ళిపోయిన ఉల్లిపాయలు, కిలో టమాటాలు, కిలో వంకాయలు, కిలో బెండకాయలు అని చదువుతుంది. అది నేను రాసిన లెటరే, నేనే రాశాను అని అంటుంది ప్రభావతి. ఇంతలో ప్రభావతి ఊపిరి పీల్చుకుంటుంది, అసలు విషయం తెలిసిన ప్రభావతి. ఇంతలో సీన్ కట్ చేస్తే బాలు మరియు రాజేష్ ఇద్దరు కలిసి తిరిగి చాలా అలసిపోతారు. అలసిపోయి ఒక దగ్గర ఆగేసి, ఏంటిరా ఇంకా ఇంత వెతికినా దొరకట్లేదు, నాకు చాలా భయం వేస్తుంది అని రాజేష్తో చెప్తాడు. ఎందుకు ఆశపడుతున్నావు రా బాలు, నువ్వు తాగినప్పుడు, నువ్వు ఎన్నో బాధలు పెట్టినప్పుడు నిన్ను పట్టుకొని ఉన్నటువంటి మీనా ఈ చిన్న విషయానికే బయటికి వెళ్తుంది అని నువ్వు ఎలా అనుకుంటున్నావు? అంత పిరికిదేం కాదు మీనా, నాకు తెలుసు మీనా యొక్క స్వభావం, నువ్వెందుకు అలా బాధపడుతున్నావని ఓదార్స్తాడు బాలుని రాజేష్. లేదురా, నాకెందుకో మనసు ఏం బాగా అనిపించట్లేదు, నేను ఎంత బాధ పెట్టినా ఎప్పుడు వెళ్ళంది, ఫోన్ ఎందుకు కట్ చేస్తుంది, ఎందుకు స్విచ్ ఆఫ్ చేస్తుంది అని బాధపడతాడు బాలు. అలా ఎలా అనుకోకురా, అసలు ఎలాంటి సందర్భమో ఏమైందో తెలియదు, ఏదైనా పనిలో ఇరుకపోయిందేమో, ఎందుకు అలా అనుకుంటున్నావు అని ఎంతగానో ఓదార్స్తాడు రాజేష్ బాలును. అయినా బాలు మనసు ఒప్పుకోదు. ఇంతలో బాలుకి సత్యం ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయడంతో సడన్గా భయపడతాడు. నాన్న ఏం చెప్తాడో ఏంటో అని. ఫోన్ లిఫ్ట్ చేయరా, ఏం కాదు చూద్దాం అని రాజేష్ చెప్పడంతో సత్యం చేసిన ఫోన్ను బాలు లిఫ్ట్ చేస్తాడు. హలో నాన్న, బాలు ఏమైనా జాడ తెలిసిందా మీనాది అని సత్యం అడుగుతాడు. లేదు నాన్న, దానికోసమే మీనా కోసమే వెతుకుతున్నా, చాలా భయం వేస్తుంది నాన్న అని దిగులుకు మాట్లాడుతూ ఉంటాడు. ఏం కాదులే, ఒకసారి నేను ఒక చిన్న విషయం చెప్తా, వింటావా అంటే, ఏంటి నాన్న అని అంటాడు బాలు. ఒక్కసారి పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇయ్యి నాన్న చివరిగా అనడంతో, నాకెందుకో భయం వేస్తుంది నాన్న అంటే, ఏం కాదు వెళ్ళు అని చెప్తాడు. ఇంతలో పోలీస్ స్టేషన్కి వెళ్తాడు బాలు పోలీస్ స్టేషన్ వెళ్ళడంతో అక్కడే ఉన్నటువంటి శివాన్ చూసి బిత్తరపోతాడు బాలు. వీడేంటి ఇక్కడ ఉన్నాడు అని అనుకుంటాడు. అక్కడ దగ్గరికి వెళ్ళే వరకు శివ ఆల్రెడీ పోలీస్కి చెప్పి పెడతాడు. మా బావ ఏదో మా అక్కని చేసి ఉంటాడు సార్, తను పొద్దునంటూ వెళ్ళి ఇంతవరకు ఇంటికి రాలేదు అంటే నీకు ఎలా తెలుసు అని అంటాడు. మా బావనే ఫోన్ చేసి చెప్పాడు ఇంట్లో లేదు అని, చేసిందంతా బాలునే చేశాడు, ఇతన్ని అరెస్ట్ చేయండి, చేస్తే అసలు నిజం బయటపడుతుంది అని చెప్తాడు. అరే శివ, నువ్వేం మాట్లాడుతున్నావురా, నీకన్నా ఎక్కువ బాధ నాకున్నది. మీ అక్కే కాదురా, నా భార్య కూడా ఇంటి నుంచి వెళ్ళిపోవడంతో, కనిపించకపోవడంతో నాకు కూడా చాలా భయం అవుతుంది అని పోలీస్ దగ్గరనే ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఇంతలో పోలీస్ ఏమంటాడంటే, మీరు ఇప్పుడు ఇలాంటి చాలా మందిని చూసాం, భర్తను సాధించడానికి ఎవరిళ్ళైనా ఉండి పొద్దున వస్తారు, తిరిగి రాకపోతే రేపు పొద్దున వచ్చి కంప్లైంట్ చేయండి, వెళ్ళండి ఇక్కడ నుండి, గొడవ పడకండి అని గట్టిగా అరుస్తూ వెళ్ళగొడతాడు. ఇంతలో తిరిగి వచ్చినటువంటి బాలు ఇంటి ముందు ఆగిన తర్వాత రాజేష్తో అంటాడు, నాకు ఇంట్లోకి వెళ్ళాలంటే ధైర్యం సరిపోవట్లేదురా అని చెప్తాడు. ఏం కాదురా, తిరిగి ఇట్లయినా వస్తుంది అని చెప్పి బాలును లోపలికి పంపిస్తాడు రాజేష్. లోపలికి వచ్చినటువంటి బాలు నాన్న అనడంతో,
సంతోషపడుతున్న సత్యం, వచ్చిందిరా, తిరిగి వచ్చింది మీనా అని చెప్తాడు బాలుకి. ఇంతలో కోపంగా ఉన్నటువంటి బాలు కిచెన్లో మీనాని చూసి ఒక్కటి వేయడానికి చేతు పైకెత్తుతాడు. చేయికి పైకి వెత్తి ఏంటి ఎటు వెళ్ళామని గట్టిగా అరవడంతో లోపల ఉన్న వాళ్ళందరూ హాల్లోకి వస్తారు. చేతు పైకి వెత్తిన బాలు దగ్గరికి తీసుకొని మీనాని దగ్గరికి తీసుకుంటాడు. ఇంతలో అయ్యో అందరు చూస్తున్నారండి అని మీనా అనడంతో వదిలేస్తాడు. చాలా బాధపడుతూ కన్నీళ్లతో ఉన్నటువంటి బాలును చూసి మీనా చాలా సంతోషపడుతుంది. నా కోసం నా భర్త ఇలా బాధపడుతున్నాడా అని. ఇంతలో ప్రభావతి అందుకుంటుంది. చూసావా, ఎప్పుడో పొద్దున వేయినటువంటి మనిషి ఇన్ని రోజులు పొద్దున్నాక సాధించేది ఇప్పుడు ఏదో నైటు వచ్చింది పనంతా తప్పించుకోవడానికి అంటూ చూటిపోటి మాటలతో మీనాను ఇబ్బంది పెడుతుంది. నేను చెప్పే వెళ్ళాను అని చెప్తుంది మీనా. నువ్వు చెప్పి వెళ్తే ఇలా చేయవు కదా వదినా అని రవి అంటాడు. నేను శృతికి చెప్పాను అని అంటుంది మీనా. శృతికి చెప్పావా? చూసావా, అది మళ్ళీ తిరిగి తిరిగి వచ్చి శృతి మీద నెడుతుంది అంటుంది ప్రభావతి. లేదు అత్తయ్య, నేను శృతికి చెప్పే వెళ్ళాను అంటుంది మీనా. నాకైతే ఏం చెప్పలేదే అంటుంది శృతి. లేదు శృతి, నువ్వు బెడ్రూమ్లో ఉన్నప్పుడు నేను నీకు వేడి నీళ్ళు పెట్టేటప్పుడు చెప్పాను వెళ్ళొస్తానని. నువ్వు ఓకే అన్నావు, సరే అన్నావు అంటే అయ్యో అలానా, మిస్కమ్యూనికేషన్. నాకు సౌండ్ ఇంజనీరింగ్ డబ్బింగ్ కోసం పిలిస్తే వాళ్ళతో నేను సరే అని మాట్లాడుతున్నాను. అది మిస్అండర్స్టాండ్ అయింది, మిస్కమ్యూనికేషన్ అయింది అని చెబుతుంది శృతి. ఇంతలో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. బాలు కూడా అమ్మాయ అని ఊపిరి పీల్చుకుంటాడు. సత్యం అంటాడు, ఏది ఏమైతేనే వచ్చింది కదా మీనా అని సత్యం అంటాడు. కామాక్షి కూడా అమ్మాయి ఇంటికి తిరిగి వచ్చింది, అదే సంతోషం, ఇప్పుడు ఎందుకు మళ్ళీ గొడవ పడుతున్నారు అని మీనాక్షి సర్ది చెప్తుంది. దీంతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. నెక్స్ట్ అప్కమింగ్లో మీనా అంటుంది, మీరు ఏడ్చారు కదా అండి, బాగా నా మీద ప్రేమ లేనట్టే చెప్పారు అంటే నేనెందుకు ఏడ్చాను, నేను ఏడవలేదు అంటాడు బాలు. మీ కళ్ళల్లో ఎరుపుదనం చూశాను అని చెప్తుంది మీనా. అదేం లేదులే, నా కోసం పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళారంట కదా అని అంటుంది మీనా. వెళ్ళాం, అక్కడ ఈ సీన్ కాక ఇంకో సీన్ జరిగిందిలే అని చెప్తాడు బాలు. ఏమైందండి అక్కడ, ఏమైంది అంటే నాకన్నా ముందుగా మీ తమ్ముడు కూడా వెళ్ళాడు నా మీద కంప్లైంట్ ఇవ్వడానికి. నేనే ఏమో చేశాను, చంపేశాను అని చెప్పడానికి వెళ్ళాడు మీ తమ్ముడు అని చెప్పడంతో ఒకసారిగా అవాక్కైపోతుంది మీనా. మా తమ్ముడు రావడం ఏంటి పోలీస్ స్టేషన్కి, నీపైన కంప్లైంట్ వేయడం ఏంటి అంటూ అనుమానంగా చూస్తూ బిత్తరపోతుంది మీనా. చూద్దాం ఫ్రెండ్స్ రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. కానీ ఫ్రెండ్స్ ఏదేమైనా మీనాక్షి చేసిన లెటర్ చదవడం మాత్రం ఈ సీరియల్లో హైలైట్ అయింది.